కారు పోర్టుకోలోకొచ్చిన శబ్దం విని కాంతమ్మ విశ్వసలాడుతూ వరండాలోకొచ్చి నిల్చుంది. అర్ధరాత్రి దాకా దాన్ని వెంటేసుకుని ఏ రాజ్యాలు ఏలుతున్నారు? గర్జించింది కాంతమ్మ. కారు దిగి డోరు వేయబోతున్న కృష్ణారావు చెయ్యి అలాగే ఉండిపోయింది. తెల్లమొహం వేసి కాంతమ్మ మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తావు? ఏది అదింకా కారు దిగదేం? కటువుగా ఉంది కాంతమ్మ స్వరం. కృష్ణారావు అయోమయంగా చూశాడు కాంతమ్మ మొహంలోకి. ఆమె చూపుల్ని తట్టుకోలేక అటు ఇటు చూస్తూ మొహం ఇబ్బందిగా పెట్టాడు. ఇంతలోనే ఆ జూలిని తన కారులో ఎక్కించుకుని వెళ్ళినట్లు దీనికి ఎవరు చెప్పారు భగవంతుడా అనుకుంటూ కృష్ణారావు రాబోయే గాలి దుమారాన్ని ఊహించుకుంటూ గుటకలు మింగసాగాడు. కాంతమ్మ విసురుగా కారు దగ్గరకొచ్చి కారులోకి చూసి తెల్లమొహం వేసింది. కృష్ణారావుకు నవ్వొచ్చింది. తన భార్య నిజంగానే పిచ్చిది, లేకపోతే దాన్ని కారులో ఎక్కించుకుని తను ఇంటికొస్తాడని ఎలా ఊహించుకుంటుంది? ఏదది? ఎవరు? ఊపిరి బిగబట్టే ప్రయత్నించాడు. ఎవరేమిటి? రజని ఎక్కడా? రజనా? కృష్ణారావు తేలిగ్గా నిట్టూర్చాడు. మళ్ళీ అంతలోనే ఆ ప్రశ్నను అర్థం చేసుకుని తెల్లబోయాడు. రజని ఏదని నన్నడుగుతావేం? ఇంట్లో లేదు? విస్మయంగా ప్రశ్నించాడు. మీకు తెలియకుండా ఇంత పొద్దుపోయిందాకా అది ఎక్కడ తిరుగుతుంది? నిలదీసి అడిగింది కాంతమ్మ. అదే నిన్ను అడుగుతున్నాను. తల్లివి, ఇంట్లో ఉండి ఈడొచ్చిన పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతుందో కూడా తెలుసుకోవడం లేదన్నమాట. భార్యను దబాయించడానికి కారణం దొరికిందే చాలన్నట్లు ఖచ్చితంగా ప్రశ్నించాడు. భలేవారే, నాకేం తెలుసు? ఇంట్లో లేకపోతే మీతోనే వచ్చిందనుకున్నాను. కూతురు ఏమైపోయిందనని దిగులుతో నీరసంగా అంది కాంతమ్మ. గేట్లో రిక్షా వచ్చి ఆగింది. కాంతమ్మ, కృష్ణారావు ఆదుర్దాగా చూశారు. రిక్షాలోంచి ముందు చంద్రం దిగాడు. ఆ వెనకనే రజని దిగింది. ఆ దృశ్యం చూసిన కాంతమ్మకు మతిపోయినట్లయింది. కృష్ణారావుకు కోపంతో ఒళ్ళు తెలియలేదు. కాంతమ్మ గాలి దుమారంలా గేటు దగ్గరకు దూసుకొచ్చింది. ఏమయ్యా, నువ్వు అడ్డమైన వాళ్లతో తిరిగేది కాకుండా ఈడొచ్చిన పిల్లను చెడగొడుతున్నావా? కాంతమ్మకు కోపంతో మాటలు పెగడం లేదు. ఏమ్రా, మమ్మల్ని ఇలాగైనా బతకనవదలుచుకోలేదా? అర్ధరాత్రి దాకా పసిదాన్ని ఆలగా కొంపలో తిప్పుతావా? కోపంతో అరిచాడు కృష్ణారావు. ఇలా పరిణమిస్తుందని ఊహించని చంద్రం కొయ్యబారి నిల్చుండిపోయాడు. ఎరా మాట్లాడో, అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లావు? కోపంతో కృష్ణారావు స్వరం వణికింది. చివరకు మా మీద ఇలా పగ సాధిస్తున్నావా నాయనా? నా బిడ్డను పాడు చేయడానికి కూడా పాల్పడ్డావా పాపిష్టివాడా? వదినా? చంద్రం అంతకంటే ఏమీ మాట్లాడలేకపోయాడు. నీచుడా, నీ అక్కసిలా తీర్చుకుంటున్నావా? నీ అన్నబిడ్డ నీ బిడ్డ కాదట్రా? దాన్ని బజార్ల పాలు చెయ్యాలని చూస్తున్నావా? అన్నయ్య, బాధగా గట్టిగా అన్నాడు చంద్రం. ఎవడ్రా నీకు అన్నయ్య? ఇంత నీచానికి పాల్పడ్డ నీకు నన్ను అన్నయ్య అని పిలిచే అధికారం కూడా లేదు. నేనేం నీచపు పనులు చేయలేదు, నిజం తెలుసుకోకుండా. నిజం చెప్పబోయి మళ్ళీ రజనీ ముఖంలోకి చూసి ఆగిపోయాడు చంద్రం. రజనీ బిక్కముఖం వేసి చంద్రం కళ్ళలోకి ఆదుర్దాగా చూసింది. రజనీకిచ్చిన మాట జ్ఞాపకం వచ్చి ఆగిపోయాడు. ఏంట్రా నిజం? రజనీని బయటకు తీసుకువెళ్ళడం నిజం కాదా? రజనీ క్షేమం కంటే నాకు కావలసింది ఏమీ లేదు. నీకు కార్లలో షికార్లతోనూ వదినకు నీతో పోట్లాడడంతోనూ సరిపోతుంది. దాని మంచి చెడ్డలు మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయని మరిచిపోవద్దు. ఇవాళ సాయంత్రం నిన్ను కారులో. కృష్ణారావు ముఖంలో రక్తం చుక్కలేదు. వెలవలబోయి కాంతమ్మ వైపు, చంద్రం వైపు చూశాడు. కాంతమ్మకు అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుండిపోయింది. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకపోతే రజనీ క్షేమం కోసం నేను ఏమైనా చేస్తాను. రజనీ సరిగ్గా స్కూల్కి వెళుతుందో లేదో కనుక్కుంటూ ఉండండి. గిరున తిరిగి వెళ్ళిపోయాడు చంద్రం. కృష్ణారావు భార్య ముఖంలోకి చూడకుండా లోపలికి వెళ్ళాడు. కాంతమ్మకు చంద్రం మాటల్లో ఏదో చాలా లోతర్థమే ఉన్నట్లనిపించింది. కృష్ణారావును అడిగినా లాభం లేదని తెలుసు. చిన్నగా రజనీని బొజ్జగించి అన్ని విషయాలు తెలుసుకుంది. కోపంగా కృష్ణారావు దగ్గరకు వచ్చి నిల్చుంది. ఆ జూలి ఎవరు? కృష్ణారావు ఉలిక్కి పడ్డాడు. కాంతమ్మ ముఖంలో ఏడుపు, కోపం ముప్పిరిగొంటున్నాయి. క్షమించు కాంతం, నీకు నేను ఏ అన్యాయం చేయలేదు. ఈ మధ్య మరీ నువ్వు గొడవ పెడుతుంటే ఎక్కువ సమయం బయట గడిపేవాణ్ణి. మనసు బాగుండక ఆ జూలితో కాలక్షేపం కోసం కాస్త చనువు పెంచుకున్న మాట నిజమే అన్నాడు కృష్ణారావు. కాంతమ్మ దగ్గర అబద్ధాలాడి లాభం లేదని తెలుసు. నాకెంత అన్యాయం చేస్తారని కలలు కూడా అనుకోలేదు. కాంతమ్మ కళ్ళు తుడుచుకోసాగింది. క్షమించు కాంతం, ఇంకెప్పుడూ అలా ప్రవర్తించను. మీరు ప్రవర్తించినా చంద్రం ఊరుకుంటాడా ఏం? మీ అంతు కనుక్కోడు. కాంతమ్మ స్వరంలో చంద్రం ఎడల అభిమానం స్పష్టంగా గోచరించింది. కృష్ణారావు విస్మయంగా నోరు తెరుచుకుని కాంతమ్మ ముఖంలోకి చూశాడు. ఏంటలా చూస్తారు? రజనీ అంతా చెప్పింది. పాపం చంద్రం తప్పేమీ లేదు. మన రజనీ బడేగొట్టి ఆ రాజాగాడితో షికార్లు తిరుగుతుందట. అది చూసి చంద్రం రాజాను కొట్టి రజనీని ఇంటికి తీసుకొచ్చాడట. కృష్ణారావు కాంతమ్మ ముఖంలోకి అయోమయంగా చూశాడు. ఇవాళ చంద్రం దేవుళ్ళ అడ్డుపడకపోతే మన రజనీ ఏమై ఉండేదో, మనం ఎన్ని వినాల్సొచ్చేదో అంది కాంతమ్మ. రజనీ జరిగిందంతా మళ్లీ తండ్రికి వల్లించి చెప్పింది.
కృష్ణారావు మౌనంగా అంతా విన్నాడు. రజని గౌరి గురించి చంద్రం చెప్పిన విషయాలను కూడా వల్లించింది. చంద్రాన్ని అర్థం చేసుకోకుండా ఇంటికి వచ్చినప్పుడల్లా అవమానించి నిందించడాన్ని తలచుకుని కాంతమ్మ, కృష్ణారావులు బాధపడ్డారు. అయితే రంగన్న చెప్పిన విషయం కూడా నిజమై ఉండాలి. అప్పుడు కృష్ణారావు తనలో తను మాట్లాడుకుంటున్నట్లన్నాడు. ఏ విషయం? కాంతమ్మ ఆదురుదాగా ప్రశ్నించింది. అప్పుడు పోయిన 1000 రూపాయలు ఆ నాగేంద్రంగాడే కాజేశాడట. వాడి జిమ్మడా ఎంత పనిచేశాడు! బిడ్డను అనుమానించి ఎంత అవమానపరిచామో! కాంతమ్మ అంది బాధగా. కాంతమ్మ మనసు ఎంత కఠినమైందో అంత మెత్తనైంది అనుకున్నాడు కృష్ణారావు. మీరు నేను చెప్పినట్లు ఒకటి చేస్తారా? కాంతమ్మ భర్తను మెత్తగా అడిగింది. ఏంటి అన్నట్లు చూశాడు కృష్ణారావు. జూలీని, నాగేంద్రంగాడిని మన కంపెనీల నుంచి తీసేయాలి. కృష్ణారావు ఉలిక్కి పడ్డాడు. ఏం అంత ఎగిరిపడుతున్నారు? దాన్ని కంపెనీల నుంచి తీయాలంటే అంత బాధగా ఉందా? కాంతమ్మ యుద్ధానికి నడుం కడుతున్నట్లు ప్రశ్నించింది. అబ్బే అది కాదు, వాళ్ళని రేపే ఉద్యోగాల నుంచి తొలగించేస్తాను అన్నాడు కృష్ణారావు ఎటో చూస్తూ. నిజంగా? ఏది నా మొహంలోకి చూసి చెప్పండి. నిజంగానే అన్నాడు. కానీ కాంతమ్మ మొహంలోకి చూడలేదు, ఎటో చూస్తున్నాడు. ఇంకోటి కూడా చెయ్యాలి. కృష్ణారావు తలెత్తి కాంతమ్మ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. రేపే వెళ్ళి చంద్రాన్ని ఇంటికి పిలుచుకుని వచ్చేయండి. కృష్ణారావు అర్థం కానట్లు చూశాడు. ఏంటలా చూస్తారు? బెల్లం కొట్టిన రాయిలా. రేపు పొద్దుటే వెళ్ళి చంద్రాన్ని ఎలాగైనా ఒప్పించి పీల్చుకుని రండి. వాడు వస్తాడంటావా? సందేహాన్ని వెలుగుచ్చాడు. ఎందుకు రాడు? నేను కూడా వస్తాను. నేను ఒప్పించి తీసుకొస్తానుగా. కృష్ణారావు కాంతమ్మలోని మార్పుకు చిత్రంగా చూశాడు. ఏం అంత ఆశ్చర్యంగా ఉందా? నన్నంత రాక్షసి అనుకుంటున్నారా? చంద్రం లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. నువ్వేమో నాకు తెలియకుండా దాన్ని వేసుకుని తిరిగేవాడివి. ఇదేమో ఆ రాజాగాడితో ఎటో పారిపోయి ఉండేది. ఏ మొహం పెట్టుకుని చంద్రం ఎదుటికి వెళ్ళమంటావు అన్నాడు కృష్ణారావు కాంతమ్మ ధోరణిని మరోవైపుకు తిప్పే ప్రయత్నంలో. మీరు రాకపోతే మానేండి, నేను రజని వెళ్ళి తీసుకొస్తాం. కాంతమ్మ కంఠంలో నిష్ఠూరం. నేను మాత్రం ఎందుకు రాను? మొహం చెల్లడం లేదన్నాను అన్నాడు కృష్ణారావు. గడియారం 12 కొట్టింది. అందరూ లేచారు. అందరి మనసులు చాలా తేలిగ్గా ఉన్నాయి. ముగ్గురు 3 విధాల చంద్రం గురించే ఆలోచిస్తూ పడుకున్నారు. ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. బాధలో నిద్రపట్టదు, ఆనందంలోనూ నిద్రపట్టదు. సృష్టి వైచిత్ర్యం. ప్రసాదరావు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ల దిగాలు పడి కూర్చుంటాడు. దేనికోసమో లోపలే కుమిలిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. చూడ్డానికి పెద్ద జబ్బుపడి లేచిన వాళ్లా ఉన్నాడు. తండ్రి వాలకం చూస్తున్న హేమకు ఏమీ పాలుపోవడం లేదు. బాధకు కారణం అడిగితే చెప్పడు. ఒంట్లో బాగలేదని మాత్రం అంటాడు. హేమ బలవంతం మీద ప్రసాదరావును 2-3 డాక్టర్లు కూడా చూపించింది. కానీ ప్రత్యేకమైన జబ్బేమీ లేదని చెప్పడం జరిగింది. తనను గురించే నాన్నంత కుమిలిపోతున్నాడని చివరకు హేమ నిర్ధారణ చేసుకుంది. చంద్రం తిరిగి రాగానే నాన్న ఉప్పొంగిపోయారు. తమ ఇద్దరి మధ్య నానాటికి పెరుగుతున్న ఆఘాతాన్ని చూసి కుమిలిపోతున్నారు. తను ఇక తండ్రి ముందు దిగులు కానీ ఆలోచిస్తున్నట్లుగా కానీ కనిపించకూడదు. చంద్రం అంటే తనకు లక్ష్యం లేనట్టు, ఇష్టం లేనట్లు నటించాలి. హేమ చంద్రం అంటే తన మనసులో ఏ ప్రత్యేక భావం లేనట్లే నటించసాగింది. అయినా ప్రసాదరావులో పెద్ద మార్పేమీ కనిపించక కలతపడిపోయింది. అనురాధను కలుసుకున్న నాటి నుండి కంటికి కునుకులేని ప్రసాదరావు నీరసంగా తయారయ్యాడు. ఎప్పుడూ గిరిజ గురించిన ఆలోచనే. తన బిడ్డ ఎక్కడ ఉందో, కానీ ఆ పేరుగల పిల్లలు లేందే తన వల్ల అనురాధ జీవితం నాశనమైంది. కనీసం ఆమె బిడ్డనైనా ఆమెకు చేర్చగలిగితే తను చేసిన పాపానికి కొంత నిష్కృతి ఉంటుంది. ఇటు చూస్తే ఆమె పరిస్థితి ఇలా ఉంది. ఆ చంద్రం మళ్లీ తిరిగి రాకుండా ఉన్నా బాగుండేది. హేమ అభిమానం గల పిల్ల. అసభ్యకరమైన పనులను వేటిని భరించలేదు. అనురాధ విషయం తెలిస్తే అసలే గాయపడున్న హేమ హృదయం పగిలిపోతుంది. తనంటే హేమకి ఎంతో గౌరవం. తనింత నికృష్టపు పని చేశాడని తెలిస్తే హేమ తనను కూడా క్షమించదు. హేమ తనను అసహించుకోవడం తను భరించలేడు. అకస్మాత్తుగా గదిలో దీపం వెలిగింది. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న ప్రసాదరావు గాబరాగా కన్నీళ్లు తుడుచుకున్నాడు. పాల గ్లాసు పట్టుకుని హేమ కొయ్యబొమ్మలా నిల్చుంది ప్రసాదరావు మంచం దగ్గరగా. ఏమ్మా, పాలు తెచ్చావా? ప్రసాదరావు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో లేచి కూర్చుని హేమ చేతిలో గ్లాసు అందుకున్నాడు. ఎందుకు నాన్నా కన్నీరు? మీరు ఏదో మనసులో పెట్టుకుని కుమిలిపోతున్నారు. నాతో చెప్పుకునే రహస్యాలు కూడా ఉన్నాయా? హేమ గదగద స్వరంతో అంది. అబ్బే అదేం లేదమ్మా, నాకంతా తెలుసు నాన్న, నేనేం పసిపిల్లను కాను. ప్రసాదరావు బెదురుగా హేమ ముఖంలోకి చూశాడు. ఇంత మాత్రానికే అంతగా ఇదే పోవాలా నాన్న? ఇప్పుడంత పుట్టి మునిగిపోయింది ఏంటో నాకు అర్థం కావడం లేదు అంది హేమ తండ్రిని మెత్తని స్వరంతో మందలిస్తున్నట్లు. ప్రసాదరావు అయోమయంగా హేమ ముఖంలోకి చూశాడు.
తన ఎదుట మాట్లాడుతోంది హేమేనా? నేను వివాహం చేసుకోలేదనేగా మీ విచారం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకురండి. ప్రసాదరావు తేలిగ్గా నిట్టూర్చాడు. అనురాధ విషయం హేమకు తెలిసిపోయిందేమోనని బెదిరిపోయాడు. ఏం నాన్న మాట్లాడరు? నా మాట మీద నమ్మకం లేదా? మీకు శంకర్రావు అంటే చాలా ఇష్టం కదూ? 1-2 సార్లు అతని విషయం కూడా నాతో అన్నారు. నేను ఆయన్ని వివాహం చేసుకుంటాను, ముహూర్తం పెట్టించండి. హేమ యాంత్రికంగా అనేసింది. మనసులో ఎవరి మీదనో కసి తీర్చుకుంటున్నట్లు అనిపించింది. ప్రసాదరావు ఓ క్షణం హేమ మొహంలోకి జాలిగా చూశాడు. ఎందుకమ్మా అంత విరక్తి? నీ మనసు నాకు తెలీదా? చంద్రం చాలా మంచి కుర్రాడు, తెలివైనవాడు. కాకపోతే నాన్న ఆవేశంగా అరిచింది హేమ. ఎందుకమ్మా అలా ఉద్రేకపడతావు? చంద్రంతో రేపే మాట్లాడతాను. ఆ వివాహం కాస్త అయిందనిపిస్తే ఆ చెడు సహవాసాలు వెంటనే మానేస్తాడు. నీకిష్టం లేని పని చంద్రం చేయడని నాకు బాగా నమ్మకం ఉంది. నానా, చంద్రాన్ని వివాహం చేసుకుంటానని మీతో అన్నానా? హేమ తీవ్రంగా అంది. ప్రసాదరావు అర్థం కానట్లు హేమ మొహంలోకి విస్మయంగా చూశాడు ఓ క్షణకాలం పాటు. నువ్వు చెప్పాలా తల్లి? కన్న తండ్రిని, నీ మనసును ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అన్నాడు ప్రసాదరావు హేమ మొహంలోకి పరిశీలనగా చూస్తూ. హేమ మొహంలో రంగులు మారాయి. కోపం, అసహ్యం ఒకదానికంటే ఒకటి ముందుకు తోసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు పొరబడుతున్నారు నాన్న. చంద్రం అంటే నాకు ఇష్టం లేదు, గౌరవం లేదు. చంద్రం అంటే అసలు నాకు అసహ్యం. ఉద్రేకంగా హిస్టీరియా ఫిట్లో మాట్లాడినట్లు గబగబానేసి పొంగొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది హేమ చకచకా నడుస్తూ. ప్రసాదరావుకు మతిపోయినట్లయింది. వెర్రిగా హేమ వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయాడు. చంద్రం పిచ్చివాళ్ల వీధులన్నీ నిరుద్దేశంగా తిరుగుతున్నాడు. పొద్దుపోయినా ఇంటికి వెళ్లాలనిపించడం లేదు. తను మంచి పని చేసినా ఇతరుల ముందు అది చెడుగా కనిపించి తను అపరాధిలా నిల్చోవలసొస్తోంది. ఏంటిదంతా? రజనీని తను చెడు త్రోవల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? అన్నయ్యకు అసలు అలాంటి ఊహ ఎలా కలిగిందో? ఇంత దారుణమైన అపవాద? చెయ్యని దొంగతనం మెడకు తగిలించారు అన్నాడు. కానీ అంతకంటే కూడా ఇది దారుణమైన అపవాదు. ఎవరైనా తన బిడ్డను పెడత్రోవల్లో పెట్టుకుంటారా? చిన్నప్పటినుంచి రజనీని తను ప్రాణపదంగా చూసుకునేవాడే. అసలు తన జీవితమే ఏదో శాపానికి గురైనట్లు అనిపిస్తోంది. అంత సంస్కారం, చదువు ఉన్న హేమ కూడా తనను అపార్థమే చేసుకుంది. ఒక నిమిషం ఆరాధిస్తుంది, మరో నిమిషం అసహించుకుంటుంది, యావగించుకుంటుంది. ఒక నిమిషం నువ్వే నా జీవిత సర్వస్వానివి అన్నట్లు ప్రవర్తిస్తుంది, మరో నిమిషంలో నువ్వు ఎవరో అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఈ హేమను ఎలా అర్థం చేసుకోవడం? ఇంతమంది తనను అపార్థం చేసుకుంటున్నారంటే దానికి బాధ్యుడు తనేనేమో. ప్రకాశం చెప్పినట్లు తను ఉండవలసిన చోటున ఉండకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు వచ్చిపడుతున్నాయేమో. అది చూడాలి. రేపే తను తన ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో తనకు హక్కుంది. కాకపోతే భోజనం బయటే చెయ్యొచ్చు. రజనీని చెడు సావాసాల నుంచి కాపాడాలన్నా, అన్నయ్యను జూలీతో తిరగకుండా చెయ్యాలన్నా తను ఇంట్లోనే ఉండాలి. ముఖ్యంగా హేమ ప్రేమను దక్కించుకోవడానికైనా తను ఇంటికి వెళ్ళక తప్పదు. ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న చంద్రం మనసు కొంత ఊరట చెందింది. వెంటనే హేమ దగ్గరకు వెళ్ళి తన నిర్ణయాన్ని చెప్పాలనుకున్నాడు. వాచి చూసుకున్నాడు. 9:30 అయింది. ఇంత పొద్దుపోయి వెళ్లడం బాగా ఉండదు. కానీ తన నిర్ణయాన్ని హేమకు వినిపించకపోతే ఈ రాత్రంతా తనకు నిద్ర పట్టదు. ఫోన్ చేసి చెబితే? చంద్రం ఎదురుగా ఉన్న హోటల్లోకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఎస్, హేమస్వరాన్ని గుర్తించిన చంద్రం, నేనే హేమ, చంద్రాని అన్నాడు ఉత్సాహంగా. టక్కున రిసీవర్ పెట్టేసిన శబ్దం. చంద్రం మొహం మీద ఎవరో చాచికొట్టినట్లు కొయ్యబారిపోయాడు. హేమకు తన పేరు వినడం కూడా ఇష్టం లేదా? తన గొంతును వింటేనే ఆమెకు భరించరాని అసహ్యం కలుగుతోందా? చంద్రం మనసును ఏదో క్రూరమృగం నములుతున్నట్లు బాధ కలిగింది. బహుశా హేమకు తన పేరు వినిపించలేదేమో. రాంగ్ నెంబర్ అనుకుని పెట్టేసి ఉండొచ్చు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గడ్డి పరక కోసం ప్రయత్నించినట్లు చంద్రం తన మనసును ఊరడించుకోవడానికి ప్రయత్నించాడు. శక్తిని కూడదీసుకుంటూ మళ్లీ డైల్ చేశాడు. ఫోన్ ఎవరూ ఎత్తడం లేదు. చంద్రం కూడా మొండిగా అలాగే రిసీవర్ పట్టుకుని నిల్చున్నాడు. ఎస్, ఈసారి స్వరం చాలా కటువుగా వినిపించింది. నేను హేమ, చంద్రాని. ఈసారి చంద్రం మాటలు చాలా నీరసంగా ఉన్నాయి. అయితే ఏమంటావ్? నిర్లక్ష్యంగా ఉంది స్వరం. చంద్రానికి మాటలు కరువయ్యాయి. పెట్టేస్తున్నాను. హేమ, ఒక ముఖ్య విషయం చెప్పాలని ఫోన్ చేశాను నిరుత్సాహంగా అన్నాడు చంద్రం. నువ్వు నాతో చెప్పవలసిన ముఖ్య విషయాలు ఉంటాయని నేను అనుకోను. ఇంత పొద్దుపోయి అనవసరంగా నన్ను విసిగించుకో. హేమ, చంద్రం హృదయంలోని బాధ ఫోన్లో ప్రతిధ్వనించింది. హేమ రిసీవర్ పెట్టేసింది. చంద్రం చేతిలో రిసీవర్ పట్టుకుని అలాగే నిల్చుండిపోయాడు. ఏంటండి అలా నిల్చున్నారు? హోటల్ యజమాని పలకరింపుతో సిగ్గుపడి ఫోన్ పెట్టేసి బయటకు నడిచాడు.
చంద్రానికి గుండెల్లో భూగోళమంతా ఖాళీ ఏదో గిరగిరా తిరుగుతున్నట్లుంది. నువ్వంటే హేమకు అసహ్యం, నీకు అభిమానం లేదు అని ఎవరో గట్టిగా చెవుల్లో అరుస్తున్నట్లుంది. చంద్రం ఎలా ఇల్లు చేరాడో, ఎంత సమయం పట్టిందో ఆ కాస్త దూరం నడవడానికి అతనికే తెలీదు. బాగా పొద్దుపోయింది. గూడువంతా సొద్దుమణిగుంది. గౌరీ గడపకు చేరబడి కూర్చుని కునికిపాట్లు పడుతోంది. చంద్రం వచ్చిన అలికిడికి ఉలిక్కిపడి లేచి నిల్చుంది. ఆమె చంద్రం కోసం నిరీక్షిస్తోందని అతనికి తెలుసు. మరోనాడైతే చంద్రం మనసు కృతజ్ఞతతో జాలితో నిండిపోయేది. కాని గౌరీ ఈరోజు తన కోసం ఇంత పొద్దుపోయిందాకా ఎదురుచూస్తూ కూర్చోవడం చంద్రానికి చిరాకు వేసింది. గౌరిని గమనించినట్లే లోపలికి వెళ్ళిపోయాడు. ప్రకాశం అప్పటికే గురక పెడుతూ నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రకాశం ముఖంలోకి చూస్తూ ఓ క్షణంపాటు నిల్చున్నాడు చంద్రం. ప్రకాశం ఎంత అదృష్టవంతుడో! అందరికీ ప్రకాశంలా బ్రతకగలగడం చేత కాదు. ఏ వస్తువు మీద ప్రత్యేకమైన వ్యామోహం లేని మనిషి కంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడేమో. ప్రకాశానికి బాధంటూ లేదు. కాని ప్రతి ఒక్కరి బాధ అతని బాధే. నిజంగా ప్రకాశం చాలా గొప్పవాడు. ఆలోచిస్తూ పక్కపరుచుకుని మేను వాల్చాడు చంద్రం. అన్నం పెట్టాను, చిన్నగా జంకుతూ అంది గౌరీ మంచం దగ్గరగా నిల్చుని. గౌరీ మీద చంద్రానికి కోపం వచ్చింది. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో కసురుకున్నాడు చంద్రం. గౌరీ మారు మాట్లాడకుండా గిరున తిరిగి వెళ్ళిపోయింది. చంద్రం పక్క మీద అశాంతిగా పొర్లుతున్నాడు. నిద్ర రావడం లేదు. గౌరీ, హేమ. గౌరికి తను కావాలి, తనకు హేమ కావాలి. హేమకు తనంటే అసహ్యం, గౌరికి తనంటే ప్రాణం. హేమ తనను ఈసడిస్తోంది, విసుకుంటుంది. తను ఆమె చుట్టూ తిరిగి ఆమె చేత అవమానించబడ్డానికి జంకడు. గౌరి తనను ఆరాధిస్తుంది, ఆదరిస్తుంది. తను ఆమెను ఈసడిస్తాడు. తను ఎంత బాధపడుతున్నాడో ఆ అమాయకురాలు కూడా అంత బాధపడుతుందేమో. గౌరికి తను అన్యాయం చేయడం లేదు కదా. ఎవరో వెక్కి వెక్కి ఏడవడం వినిపించి చటుక్కున లేచాడు చంద్రం. వంటింట్లో గోడకు చేరబడి గౌరి ఏడుస్తోంది. ఆమె పక్కగా అన్నం పళ్ళెం, మంచినీళ్ల గ్లాసు ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన చంద్రం మనసు వెల్లువైంది. తన ప్రవర్తనకు లోలోపల సిగ్గుపడ్డాడు. ఏంటి గౌరీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నిన్ను నేను ఏమన్నానని మెత్తగా అన్నాడు చంద్రం. కళ్ళు తుడుచుకుంటూ గౌరీ లేచి నిల్చుంది. పీటవాల్చి అన్నం పళ్ళెం పెట్టింది. నీ మనసును నొప్పించినందుకు సిగ్గుపడుతున్నాను గౌరీ, పీట మీద కూర్చుంటూ అన్నాడు. గౌరీ మౌనంగా నెయ్యి వడ్డించింది. నిన్ను చాలా బాధ పెట్టాను కదూ? జాలిగా అడిగాడు చంద్రం. కాదన్నట్లు తల ఊపింది. మరి ఎందుకు ఏడ్చావు? నువ్వు అన్నం తినకుండా పడుకున్నావు, అందుకే. గౌరీ వాచి బరువుగా ఉన్న కనురెప్పల్ని ఎత్తి అమాయకంగా చూసింది చంద్రం ముఖంలోకి. చంద్రం ఏదోగా అయిపోయాడు. నిష్కల్మషమైన గౌరీ ప్రేమను భరించలేకపోయాడు. హృదయం తొణికింది, కళ్ళు నిండాయి. తనకు ఊహ తెలిసిన తర్వాత తన కోసం ఇంత బాధపడే వ్యక్తిని చూడలేదు. తనను తిన్నావా లేదా అని ఆప్యాయంగా అడిగేవారు లేరు. తను అన్నం తినకుండా పడుకున్నందుకు గౌరీ ఏడుస్తోంది. గౌరిని బలంగా హృదయానికి హత్తుకోవాలన్న ఆవేశాన్ని ప్రయత్నం మీద అణుచుకున్నాడు చంద్రం. కొన్ని క్షణాల పాటు గౌరిని చూస్తూ కూర్చున్నాడు. నువ్వు భోంచేశావా గౌరీ? చంద్రం గొంతు వణికింది. చంద్రంలోని సంచలనాన్ని కొంతవరకు అర్థం చేసుకున్న గౌరీ చంద్రం మొహంలోకి చూసింది. చంద్రం కళ్ళల్లోని ఆత్మీయతకు గౌరీ మనసు పులకరించింది. అన్నం తిన్నావా గౌరీ? మళ్ళీ అడిగాడు చంద్రం గౌరిని పరిశీలనగా చూస్తూ. లేదు. అయితే నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కలిసి తిందాం. గౌరీ అందంగా చూస్తూ ఆనందంగా నవ్వింది. వెన్నెల్లో అడవిలో ఓ అడవి మల్లెపువ్వు వికసించింది అనిపించింది చంద్రానికి. చంద్రం గేటు తీసుకుని లోపలికి ప్రవేశించేటప్పటికీ హేమ ఇంటి ముందున్న తోటలో పచార్లు చేస్తోంది. చేతిలో పుస్తకం ఉంది. లాన్లో కుర్చీలు వేసున్నాయి. లాన్లో ప్రవేశించిన చంద్రాన్ని మామూలుగా తెలిసిన వ్యక్తిని చూసినట్లు కుర్చీలు వేసున్న చోటుకొచ్చింది. కూర్చో చంద్రం అంది తనొక కుర్చీలో కూర్చుంటూ. ఆమె స్వరంలో విరక్తి, మొహంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో మాత్రం దాచినా దాగని వెలుగు కనిపిస్తోంది. చంద్రం కూర్చోలేదు. కళ్ళల్లో కోపం, మొహంలో అశాంతి, నుదురు మీద ముడతలు కనిపిస్తున్నాయి. కుడిచేతి అరచేయిని మెడ మీద పెట్టుకుని మెడ వెనక్కు విరుచుకుంటున్నాడు చంద్రం. హేమవైపు చూడలేదు. ఎటో చూస్తూ ఎటో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చంద్రం ఎంతో బాధపడుతున్నట్లు చూసిన హేమ సహించలేకపోయింది. కక్షగా చంద్రాన్ని బాధించాలని అనిపిస్తోంది ఒక్కోసారి. తీరా తన కళ్ల ముందు చంద్రం బాధపడుతుంటే చూడలేదు. ఏంటో తన మనసే తనకు అర్థం కావడం లేదు. చంద్రం చేయి పట్టుకుని, కూర్చో చంద్రం, ఎందుకంత బాధపడతావు? నువ్వు బాధపడ్డం నేను చూడలేను అని అనాలనిపించింది హేమకు. కానీ కేవలం కూర్చో చంద్రం అని మాత్రం అనగలిగింది.
ఈసారి ఆమె స్వరంలో మెత్తదనానికి ఏటో చూస్తున్న చంద్రం హేమ కళ్ళలోకి చూశాడు విస్మయంగా. ఏం నువ్వు, నిన్ను ఎలా అర్థం చేసుకోను? అంతలో నిర్లక్ష్యం, అంతలో ఆత్మీయత అని అడుగుతున్నట్లున్నాయి తీక్షణమైన చంద్రం చూపులు. కళ్ళల్లోకి చొచ్చుకుపోతున్న చంద్రం చూపుల నుంచి హేమ కళ్ళు దించుకుంది. ఒక్కసారిగా చంద్రం హేమ కుర్చీకి చాలా దగ్గరగా వచ్చి నిల్చుని హేమ మొహాన్ని రెప్పవేయకుండా చూడసాగాడు. హేమ వింతగా చంద్రం మొహంలోకి చూసింది. చంద్రంలో ఉద్రేకం మొదటిసారిగా చూస్తున్న హేమకు గుండెలు దడదళ్లాడాయి. చంద్రం ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది. చంద్రం హేమ కూర్చునున్న కుర్చీ చేతుల మీద చేతులు ఆనించి ముందు కొంగి హేమ ముఖంలోకి అదోలా చూడసాగాడు. హేమకు ఊపిరాడినట్లు ఇరుగ్గా అనిపించింది. ఏదో చిత్రమైన అనుభూతి ఆమెను చుట్టేసింది. చంద్రం చూపుల్లోని తీక్షణతను తట్టుకోలేక లేచి నిల్చోబోయింది. మరుక్షణంలో తన చుట్టూ చంద్రం చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. చంద్రం ఆమెను మొరటుగా బలంగా ఉబుకొస్తున్న ఉద్వేగంతో గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. ఈ క్షణం కోసమే హేమ ఎదురు చూసింది. చంద్రంలో ఇలాంటి ధైర్యాన్ని, ఉద్వేగాన్ని ఆమెకు తెలియకుండానే ఆమె కోరుకుంది. ప్రేమతో కూడిన దౌర్జన్యంలో కరిగిపోని ఆడదే ఉండదేమో. హేమకు ఆ క్షణం సమస్త ప్రకృతి స్తంభించిపోయినట్లనిపించింది. ఇవాళ ఏదో తేలిపోవాలి. నేనంటే నీకు అసహ్యమా? నిజం చెప్పు హేమ, ఒక్కసారి చెప్పు. నేనంటే నీకు అసహ్యమని. మళ్ళీ నా ముఖాన్ని నీకు చూపించను, నిన్ను బాధించను, దూరంగా, నీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను ఆవేశంతో అన్నాడు చంద్రం హేమను బలంగా హృదయానికి హత్తుకుంటూ. ఒక్కసారిగా హేమలోని అభిజాత్యం, అభిమానం కరిగి కన్నీరుగా ప్రవహించింది. ఇంతకాలం ప్రేమ, ద్వేషం మధ్య నలిగిపోతున్న ఆమె హృదయం ఏదో అనిర్వచనీయమైన అనుభూతికి గురైంది. చంద్రం గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడుస్తున్నావా హేమ? నువ్వు బాధపడతావు, నన్ను బాధ పెడతావు. ఎందుకు హేమ? నీకేం కావాలో చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. హేమ చంద్రం గుండెలకు కరుచుకుపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. చెప్పు హేమ, నేనంటే నీకిష్టమేనా? లాలనగా అడుగుతూ హేమ కళ్ళు తొడవసాగాడు. ఉద్రేకం నుంచి కొంతవరకు బయటపడిన హేమ తనను చంద్రం చేతుల నుంచి విడిపించుకోబోయింది. పెనుగులాడుతున్న హేమను మరీ గాఢంగా హత్తుకుంటూ అన్నాడు, నేను వదలను. ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం కావాలి. నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమేనా? అంగీకార సూచకంగా తలాడించి సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది చంద్రం బాహుద్వయంలో. నిజంగానే హేమ, నేనంత అదృష్టవంతున్నా? నాకు ఏదో భయంగా ఉంది. ఏది, ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, చాలు, అర్థం చేసుకోగలను. చంద్రం స్వరంలోని ఆదుర్దాకు హేమ కరిగిపోయింది. చంద్రం కళ్ళలోకి చూడ్డానికి అంతవరకు అతని గుండెల్లో దాచుకున్న ముఖాన్నెత్తింది. వెంటనే క్రూరమృగాన్ని చూసినట్లు బెదిరిపోతూ చంద్రం చేతుల్ని విడిపించుకుని దూరంగా నిల్చుంది. ఎవరైనా వచ్చుంటారని అర్థం చేసుకున్న చంద్రం వెనక్కు తిరిగి గేటువైపు చూశాడు. గౌరీ నిల్చునుంది. చంద్రంకు మతిపోయింది. వెర్రివాళ్ల ఓ క్షణం కళ్ళప్పగించి చూశాడు. హేమముఖంలో జుగుప్స కోపంతో లతలా కంపించిపోతోంది. అది చూసిన చంద్రానికి గౌరి మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. గేటు దగ్గరకు దూకుడుగా వచ్చాడు. ఎందుకొచ్చావు? గర్జించాడు. గౌరీ తలెత్తి చూసింది. అసలే అమాయకంగా ఆకర్షణీయంగా ఉండే ఆ పెద్ద పెద్ద సోగకళ్లను జాలిగా పెట్టి చూసింది. కళ్లల్లో నీరు కమ్ముకుంది. గౌరీ ముఖంలోకి చూసిన చంద్రం కోపమంతా మంచులా ఇట్టే కరిగిపోయింది. ఇక్కడికెందుకొచ్చావు గౌరీ? అన్నాడు బాధగా. అంతవరకు భయంగా కొలుకుల్లో నిలిచిపోయిన కన్నీరు కట్టలు తెంచుకుంది. ఓయ్ పిల్ల, ఎందుకొచ్చావు? సిగ్గులేదు మగవాళ్ళని వెతుక్కుంటూ రావడానికి? హేమ కోపంతో గట్టిగా మందలించింది. గౌరీ బెదురుగా చూసింది. చంద్రం దగ్గరగా వచ్చి నిల్చుంటూ. చంద్రం హేమ మాటలకు తెల్లబోయాడు. హేమ ఇలా అసభ్యంగా కూడా ప్రవర్తించగలదా? హేమకు తన ప్రవర్తన తనకే ఎబ్బెట్టుగా ఉంది. కానీ గౌరంటే ఆమెకు గల అసూయే అందుకు కారణం. చంద్రం తనవాడు. మధ్యలో ఈ బజారు పిల్ల తన నుంచి చంద్రాన్ని వేరు చేస్తోందనే భావం హేమ అభిజాత్యాన్ని బాగా గాయపరిచింది. ఇంటికి వెళ్ళు గౌరీ, అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? చంద్రం స్వరంలోని ఆప్యాయత హేమ మనసుకు తగిలిన గాయాన్ని రేపినట్లయింది. ప్రకాశం. గౌరీ వెక్కిళ్ల మధ్య ఎలాగో అనగలిగింది. ప్రకాశానికి ఏం జరిగింది? ఆదురుద్దాగా ప్రశ్నించాడు చంద్రం. ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారు. బావురు మంది గౌరీ. పోలీసులు పట్టుకెళ్ళమేమిటి? పద వెళదాం. ఆదురుద్దాగా ముందుకు అడుగు వేయబోతున్న చంద్రం చేయి గట్టిగా పట్టుకుంది హేమ. చంద్రం ఆశ్చర్యపోయాడు. హేమను చూశాడు. ఏదో చాలా అతి నిగూఢమైన ఆజ్ఞను ఇవ్వబోతున్న మహారాణిలా టీవీగా నిల్చుంది హేమ. ఆమె నిల్చునే తీరు, ముఖంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం నేను ఆ గౌరి కంటే ఎంత ఎత్తునున్నానో చూడు అన్నట్లుంది. క్షమించు హేమ, ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారట. నేను విన్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికూ వెళ్ళడానికి వీల్లేదు.
ఇంతకాలం మరో విధంగా ప్రవర్తించింది. ఇప్పుడేమిటి ఇంత అధికారం చేస్తోంది? హేమ తనను అలా ఆజ్ఞాపించడం చంద్రానికి కొత్త అనుభూతి కలిగించింది. ఇంతకాలానికి హేమ తనకు చేరువైంది. ఇంతలోనే ఈ అవాంతరం. చంద్రం సందిగ్ధంలో పడ్డాడు. నువ్వు తేల్చుకోదలిచినట్లే ఇవాళ నేను తేల్చుకోదలిచాను. నీకు నేను కావాలో ఈ జనం కావాలో తేల్చుకో. నేను చెప్పేది విను హేమ. నేనేమీ విందల్చుకోలేదు. మధ్యలోనే చంద్రం మాటలకు అడ్డొస్తూ ఖచ్చితంగా అంది. అది కాదు హేమ, ప్రకాశానికి నేనెంతో రుణపడున్నాను. అసలు విషయం ఏమిటో కనుక్కుని ఇప్పుడే వస్తాను. ఎంతవరకు వచ్చాక గౌరి ముందు తన మాట చంద్రం కాదండం హేమ సహించలేకపోయింది. ముందా పిల్లని వెళ్ళిపోమను, తర్వాత ఓ గంటకి నువ్వు వెళ్ళొచ్చు అంది హేమ ఖచ్చితంగా. అవివేకంగా మాట్లాడకు హేమ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రకాశం కష్టంలో ఉన్నాడని తెలిసి నన్ను ఇక్కడ కూర్చోమంటావా? హేమ జవాబు చెప్పలేదు. ఉబ్బుకొస్తున్న కోపాన్ని కింద పెదవి కొరుక్కుంటూ అణుచుకోవడానికి ప్రయత్నించసాగింది. నువ్వు నా జీవిత సర్వస్వానివి. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. కానీ ప్రకాశం జీవితం కంటే మనిషికి విలువైంది ప్రపంచంలో ఏదైనా ఉంటే అంతకంటే ఎక్కువైనవాడు. ప్రేమ కర్తవ్యం. ప్రేమ కోసం మనిషి పోకులాడతాడు. అందులో స్వార్థం ఉంది. ప్రేమను పొంది సుఖించడానికి ప్రయత్నిస్తాడు. నా దృష్టిలో కర్తవ్యం తర్వాతదే ప్రేమ. ప్రకాశాన్ని రక్షించడం నా కర్తవ్యం. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హేమ. చంద్రం హేమ కళ్ళలోకి ప్రాధేయపూర్వకంగా చూశాడు. హేమ కక్షగా పెదవిని కొరుక్కుంది. వెళ్ళు, కానీ మళ్ళీ నీ ముఖం నాకు చూపించుకో. హేమ, నీకు మతి పోయింది. అవును, నాకు మతే పోయింది. అది ఈవాళే పోయింది. ఇంతకాలం పదిలంగా కాపాడుకున్న మతిని ఓ గంట క్రితమే పోగొట్టుకున్నాను అంటూ ఉబుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గిరున తిరిగి ఇంట్లోకి పరిగెత్తింది. చంద్రం నిస్సహాయంగా హేమ వెళ్ళిన వైపు చూస్తూ నిల్చుండిపోయాడు. బాధగా నిట్టూర్చి గౌరితో బయలుదేరాడు. ఉత్సాహంగా తన పక్కనే నడుస్తున్న గౌరిని చూసి ఆశ్చర్యపోయాడు చంద్రం. ఇంతకుముందు ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్తున్నారని ఏడ్చింది. మరి ఆ దుఃఖమంతా ఏమైనట్లు? గౌరీ ఏంటి? కలల్లో కరిగిపోతున్న గౌరీ ఉత్సాహంగా చంద్రం ముఖంలోకి చూసింది. ఇందాక ఎందుకు ఏడ్చావు? గౌరీ మాట్లాడలేదు. ప్రకాశాన్ని పోలీసులు పట్టుకెళ్లారనా? కాదన్నట్లు తల ఊపింది గౌరీ. చంద్రం ఆశ్చర్యపోయాడు. అయితే ఎందుకు ఏడ్చావు? ఆ పిల్లను నువ్వు అలా కావలించుకుంటే నాకెందుకో ఏడుపొచ్చింది. అంత బాధలోనూ చంద్రానికి నవ్వొచ్చింది. అంతలోనే గౌరీ అమాయకత్వానికి జాలేసింది. మరిప్పుడు సంతోషంగా ఉన్నావు? చంద్రం కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ అమ్మాయి ఇక నీ మొహం చూడనున్నదిగా. నడుస్తున్న చంద్రం టక్కున ఆగిపోయాడు. గౌరీ ముఖం సంతోషంతో వెలిగిపోవడం చూశాడు. విషాదంగా నవ్వుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడడం నీకిష్టం లేదా గౌరీ? కలలో మాట్లాడుతున్నట్లు ప్రశ్నించాడు చంద్రం నడుస్తూ. లేదు. గౌరీ అంత నిర్భయంగా ఖచ్చితమైన జవాబిస్తుందని ఊహించని చంద్రం మౌనంగా నడుస్తున్నాడు. గౌరికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు.